హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈ లొకేషన్ అక్కడ చూసినట్టుందిరా అని అనుకోవద్దు. ఇది మన కోటప్ప కొండ. అండ్ ఈ కోటప్ప కొండ ఘాటి ఎక్కాను, వీడియో తీయలేదు. ఇప్పుడు దిగేటప్పుడు తీస్తున్నాను ఎందుకంటే ఛార్జింగ్ లేదు కెమెరాలో. సారీ ఫర్ దట్. అండ్ ఇదిగోండి మన డ్రైవర్ వరుస్తున్నారు. నమస్కారం. నమస్కారం. ప్రతి నమస్కారం. అది మన సంస్కారం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం గురుగారు? కోడెల శివప్రసాద్ గారు కట్టిన, ఆయన పుణ్యమాట కట్టిన శివాలయం రోడ్డు, శివాలయం చూసాం. కోటప్పకొండ. అక్కడి నుంచి ఘాటిలోంచి దిగుతున్నాం. నెంబర్ 1 సూపర్ రోడ్డు. ఘాటియా? ఘాట్ సెక్షన్. ఆయన పుణ్యమే ఈ ఘాట్. ఈ ఘాట్లోనే ఈ రోడ్డు అంతా ఆయన పుణ్యమే. హైలైట్. ఆయన చనిపోయినందుకు అదొక ఆయనకి ఈ వీడియోని ఇవ్వాలి. ఆయనకి వీడియోని ఆయన అర్పిస్తున్నాము. ఓం నమ శివాయ. చూడండి గాయ్స్, అది ఉస్తాద్ చెప్పారు కదా, ఉస్తాద్ మాటల్లోనే వింటాం కాకుండా చూద్దాము. అదిగోండి ఘాట్ స్టార్ట్. ఏమీ లేదు, చాలా స్టీప్ గ్రేడియంట్, చండాలంగా ఉండేదంట రోడ్డు. దాన్ని మోడిఫై చేసి లెవెల్ చేసి కట్టారంట. మంచిగా విటమినస్ రోడ్, బీసీ రోడ్ వేసి. మన ఛానల్లో ఎన్నో రకాల ఘాట్ రోడ్స్, జియోగ్రాఫికల్ కండిషన్స్ చూశారు. దానిలో భాగంగానే ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్పకొండ ఘాట్ రోడ్ చూడండి. పర్లా, శ్రీశైలం మీద కొంచెం డేంజర్, లాంగ్ లేకపోయినా. హాయ్, నవ్వండాయా. ఏంది బా, ఏమో లొకేషన్ చూడండి. అదిగో అదిగో చెట్ల వల్ల అంతరాయం. నీది నాకు ఇచ్చావు. అదిగో లొకేషన్ చూడండి, అసలు అంత బాగుందా. మీకు అవసరం అయితే వీడియోలో మధ్యలో వేస్తాలే లొకేషన్ ఎలా ఉంటుందో నేను తీసిన వీడియోలో. ఓకే, హర హర శంకర భక్తవ శంకర. ఏంటండి పీపీ అని హార్న్ కొడుతున్నాడు పెద్దగా అని డౌట్ రావచ్చు. అదిగో ఎదురు కనిపించే కరువు బ్లైండ్ కరువు. ఒక పర్ఫెక్ట్ డ్రైవరే బ్లైండ్ కరువుస్లో హార్న్ కొట్టి రూల్ టు రూల్ ప్రకారంగా నీట్గా వెళ్తారు. హార్న్ కొట్టకపోతే ఏమైంది, చూసుకోవచ్చుగా, టాలెంట్ ఉందిగా అని ఎత్తిండ మాత్రం ఆడకూడదు. హార్న్ కొడితే ఎదురు వచ్చే వెహికల్కి, అంటే వాహనానికి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నట్టు, అరే బాబు మేము వస్తున్నాము అని. అది విషయం. ఇప్పుడు ఆడు రయ్యను వచ్చాడు అనుకో, మీదకి ఇసిరితే ఏంది పరిస్థితి అనకూడదు. అట్లా అది విషయం. టు బి ఫ్యాక్ట్ ఏంటంటే అదే. ఆహా, శివ శంకర. ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షితి రక్షిత. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం లాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నాం కదా, దేశంలో ప్రపంచంలో లేనివన్నీ ఇండియాలో ఉన్నాయి. మన భారతదేశంలో ఇండియాలో ఉన్నాయన్నీ ప్రపంచంలో లేవు. అది నిజం. అలాగే మన భారతదేశంలో ఉన్నాయన్నీ ఆంధ్రాలో ఉన్నాయి.
మన ఆంధ్రాలో ఉన్నాయి, కొన్ని కొన్ని భారతదేశంలో లేదు. అదృష్టం తెలుగు వాళ్ళే పుడతాం. తెలుగండి. సౌత్ ఇండియాలో కూడా తెలుగుడు అంటే మరి మామూలుగా ఉండదు వ్యవహారం. ఎందుకురా నీకంత జాతి వివక్షత అంటే? తమిళోడు చూపిడా, తెలుగోడు చూపిడా, హిందీోడు చూపిడా? ఇక్కడ నేను జాతి వివక్షత చూపించట్లేదు. నా జాతి గురించి నేను గొప్పగా చెప్తున్నాను. అబ్బా, ఆ జాతిలో ఇలాంటి చెప్రిగాలు కూడా ఉంటారు. ఇగ్నోర్ చేయండి. నైస్. పెట్ట అదే విషయం. కోడెల శివప్రసాద్ గారు అని చెప్పి టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 అసెంబ్లీ స్పీకర్గా చేశారు. గౌరవనీయులు స్వర్గీయ శ్రీ కోడెల శివప్రసాద్. సత్తెనపల్లి నియోజకవర్గం కదండి. గ్రేట్ లీడర్. కాస్ అండ్ ప్రోస్ ఏ మనిషికైనా ఉంటాయి. ఏదో 2-3 తప్పులకి అదిగోండి లొకేషన్. అబ్బా 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 అబ్బా, ఇంత లొకేషన్ బాబోయ్. మళ్ళీ అడిగి సూర్యదేవ నమో నమః. త్రికోటేశ్వర సన్నిధి, దక్షిణామూర్తి పెన్నిధి. మా సౌత్ ఇండియన్స్ అన్నీ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్తో కడతారు. నార్త్ ఇండియన్ టెంపుల్స్ అన్నీ ఆరియన్ ఆర్కిటెక్చర్లో కడతారు కట్టడాలు. మా సంగీతం వేరు, కర్ణాటక సంగీతం. హిందుస్థానీ సంగీతం పైన వాళ్ళది. లోక్ గీత్ అనేది జస్ట్ ఏ భాషకైనా వారి జానపదాలలాగా లోక్ గీత్ అనేది. మనుషులు కూర్చుని భజన ఒక మాటలో చెప్పాలంటే లోక్ గీత్ అంటే. భజన్ అంటే దేవుడికి సంబంధించింది. మామూలు సరదా పాటలు భజనలా చేస్తే లోక్ గీత్ అంటారు. సారీ అండి, హారన్ డామినేట్ ఏం చేయదు, ఎందుకంటే అది బయట. నా మాట స్పష్టంగా వినపడుతుంది, ఎందుకంటే రూల్ అది, తప్పదు. కొన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ప్రమాదం నుంచి బయటపడాలి, ఎదుటోడైనా మనమైనా అంటే హార్న్ కొట్టాల్సిందే. మన దగ్గర స్కిల్ఫుల్ వస్తాది ఉన్నాడు, మనకు భయపడాల్సిన పనే లేదు. అది రైట్. ఇక ఘాటీ చూసారు ఎంత తొందరగా దిగేసాము. డేంజరస్ ఘాటీ కూడా. ఎక్కేటప్పుడు కూడా సేమ్ ఇదే మూమెంట్లో ఎక్కాం, కానీ ఎంతైనా ఎక్కటం కన్నా దిగటం కొంచెం ఈజీ కదా. ద రూరల్ ఏరియాస్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. గ్రామీణ ప్రాంతాలు, గుంటూరు జిల్లా యొక్క గ్రామీణ ప్రాంతాలు. వాల్వో అనుకుంటా, రెప్పట్టుకుంటూ వెళ్తున్నాడు. అది గాయ్స్, నేను ఈ వీడియో చూపించి మిమ్మల్ని సాటిస్ఫై చేశాను అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయాలి. ఎందుకంటే సజెషన్స్ కావాలి, సూచన కావాలి నాకు. ఓకే, కుదిరితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే సదావత్సలే మాతృభూమే. జై శ్రీరామ్. ఇప్పుడు ఎటు నుంచి వెళ్తున్నాం గురూజీ? చిలకలూరుపేట భయా చిలకలూరుపేట హైవే. మీకు చిలకలూరుపేట హైవే నుంచి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఏది గుంటూరు దాకా, మిర్చి యార్డ్, పెదకాకాన అవుట్స్కట్స్ దాకా హైవేలో ఎలా ఉంటుందో చూద్దాం. 6 లైన్ హైవే, సపామని ఉంటుంది. యాక్చువల్ ఓవర్టేకులు చేస్తాం, అటు నుంచి వచ్చే బళ్ళు ఉంటాయి. హై స్పీడ్ అంతా. ఓకే గాయస్, ఉంటాను. జై శ్రీరామ్.